ప్రియులైన మీ అందరికీ కూడా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన సజీవమైన అన్ని నామముల కంటే హెచ్చించబడిన నామములో శుభవందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ యొక్క సమయంలో ఈ వాక్యం విని ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా విని ఆత్మీయ జీవితంలో మేలు పొందాలని ఆశిస్తున్నాను. ఈ సమయంలో మనం చదువుకోవడానికి ఒక లేఖన భాగాన్ని మనం తీసుకుందాం. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం, 1 Thessalonians chapter 5 verses 23 and 24, 23-24 వచనాలు. సమాధానకర్తకు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉన్నట్లు కాపాడబడునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు ఈ లేఖన భాగములను సమృద్ధిగా దీవించి మనందరితో మాట్లాడి బలపరచునుగాక. ఆమేన్. 24 కూడా చదువుదాం. మిమ్మల్ని పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయును. పునాది విషయంలో మనము పరిశుద్ధత అనేటువంటి పునాది గురించి ధ్యానం చేస్తున్నాము. ఓకేనా? ఏంటది? పరిశుద్ధత అనుకోదు. యేసు ప్రభు యొక్క ప్రత్యక్షతలో మనము కలిగి వస్తున్నటువంటి ఒక బలమైన పునాది ఏంటంటే పరిశుద్ధత అనేది ఒక పునాది. కానీ నాడు అపవాది లోకస్తులే కాదు, దేవుని ప్రజలను, సేవకులను, లేక విశ్వాసులను, నాయకులు కూడా వాడు ఎంతగానో మభ్యపెట్టి దేవుని యొక్క పరిశుద్ధత నుంచి దూరం చేయాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు, జరుగుతూ ఉన్నాయి. అవి నిరంతరము జరుగుతున్నటువంటి అపవాదిక క్రియలు అన్నమాట. సరేనా? అయితే నేను ఇక్కడ మీకు ఏమి జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రభు యొక్క రాకడ ప్రత్యక్షతలో పరిశుద్ధత అనేది ఎంత ప్రాముఖ్యమో మనం గుర్తించుకోవాలి. నేను చెప్పానని కాదు, బైబిల్ చెప్తున్న సత్యం అది, దేవుని వాక్యం చెప్తున్నటువంటి సత్యం అది. ఇవి మనం సులభంగా మర్చిపోతాం, పట్టించుకోం. కానీ యేసుక్రీస్తు ప్రభు సంఘమును ప్రేమించిన వాడై ఆయన ఏం చేస్తున్నాడంటే వాక్యమని ఉదకంతో మళ్ళా ఓర్పుతో, సహనముతో, ప్రేమతో, దీర్ఘశాంతముతో జ్ఞాపకం చేసి కడుగుతూనే ఉన్నాడు. ఆయన ఆగిపోవడం లేదు, విసిగిపోలేదు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకసారి మాటలు చూడండి. సమాధానకర్తకు దేవుడే మిమ్మను సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. చెప్పండి మాట అందరూ. హాఫ్ కాదు, 70% కాదు, 100%. టోటల్లీ యూ షుడ్ బి శాంక్టిఫైడ్. సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. ఏంటి సంపూర్ణమైన పరిశుద్ధపరచునుగాక అంటే కిందనే రాస్తాడు. ఏమంటాడు అక్కడ? మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉన్నట్లు కాపాడబడునుగాక. అర్థం చేసుకుంటూ వచ్చాం. సంపూర్ణముగా పరిశుద్ధపరచబడ్డ అర్థం ఏంటంటే మనిషిలో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి శరీరము, రెండవది జీవము, అలాగే సోల్ అంటాం, ప్రాణము. మూడవది లోపల ఉంది ఆత్మ. ఈ మధ్య ఒకరు నాకు ప్రశ్న వేశారు, మనిషిలో ఎన్ని భాగాలు ఉన్నాయి అని అంటే నేను చెప్పిన జవాబు, శరీరం ఉంది. కానీ శరీరంలో ఏదో తెలిసిన ఫ్లెష్లీ నేచర్, లస్ట్ఫుల్ నేచర్ ఉంది. శరీరంలో పాప స్వభావము, ఇచ్చలు ఉన్నాయి. అంటే శరీరంలో భాగాలు ఇవి మంచివే, ఆర్గన్స్, అవయవాలు మంచివే. కానీ అవయములలో పనిచేసే స్వభావం అది చెడ్డది. కళ్ళు మంచివే, కానీ కళ్ళు చూసే విధానంలో చెడు ఉంది. ఏమండి, ఇంతటి దాకా మనం విన్నాం భక్తిహీనత. ఈ భక్తిహీనత అంతా వినికిడిలో, చూపుల్లో,
బ్రెయిన్ థింకింగ్లో, ఆలోచనలో, మాటల్లో పైకి కనబడదు, లోపల అంతరంగం లోపల ఉంటుందన్నమాట. ఇది బాడీలో ఉండేటువంటి పరిస్థితి. రెండవది జీవము లేక ప్రాణం. ఇందులో ఏముంటాయంటే మైండ్ ఉంది అనగా నీ ఆలోచన, హృదయము అనగా ఎమోషన్స్, భావోద్రేకాలు అవన్నీ అక్కడ ఉన్నాయి. మూడవది ఆత్మ అన్నప్పుడు మనుషుని యొక్క ఆత్మలో ఒక ప్లేస్ ఉంది, దాన్ని వ్యాక్యూమ్ ప్లేస్ అనగా శూన్య స్థలం అంటారు. అనగా ఆ స్థలం ఎవరి కొరకంటే దట్ ఈస్ మెంట్ ఓన్లీ ఫర్ గాడ్. దేవుని కొరకు మాత్రమే అది ఏర్పాటు చేయబడింది. మనిషి యొక్క ఆత్మలో ఉన్నటువంటి శూన్యతను నింపగలిగింది దేవుని ఆత్మయే. అందుకని నీ దేహము దేవునికి ఏమైనది? ఆలయమైనదని. ఆత్మ పరిశుద్ధాత్ముడు మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగురా అంటే దేవుని ఆత్మ మనుషుని ఆత్మతో కలుసుకోవడమే రక్షణ అనుభవం, మార్పుకి కారణం. లోపల నుంచి మార్పు ప్రారంభం అవ్వాలి, పైనుంచి కాదు. నీ జీవము, నీ ప్రాణము, నీ ఎమోషన్స్ మారాలంటే, నీ థింకింగ్ మారాలంటే ఆత్మలో కార్యం జరగాలి. నీ బాడీ, నీ శరీరము పవిత్రంగా, పరిశుద్ధంగా, ఎటువంటి మచ్చలు లేకుండా, అపిత్రతకు లోను కాకుండా కాపాడుకోవాలంటే కూడాను అది నీ ఇన్నర్ సర్కిల్ అనగా పరిశుద్ధాత్మ నివసించేటటువంటి నీ ఆత్మలో నుండి అది ప్రారంభం అవ్వాలి తప్ప ఇక్కడి నుంచి రాదు. ఇన్సైడ్, లోపల నుంచి రావాలి. లోపటి నుండి పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యాన్ని మన ఆత్మలో జరిగించాలి, ప్రాణము లేక జీవములో జరిగించాలి, తర్వాత శరీరంలో కూడా జరిగించాలి. సో సంపూర్ణముగా పరిశుద్ధపరచబడునుగా కంటే ఈ మూడు అనుభవాలు కావాలి. ప్రత్యేకించి ఇది ఎప్పుడు ఎవరికి కావాలంటున్నాడు? ఎప్పుడు కావాలంటది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు. బివేర్ ఆఫ్ లార్డ్ జీసస్ సెకండ్ కమింగ్. జాగ్రత్త, యేసు ప్రభు మళ్ళా వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. ఈ సెన్స్ నీలో నాలో పనిచేస్తూ ఉండాలి. ఇప్పుడు అది తగ్గిపోతూ ఉంది. ఎన్ని ప్రసంగాలు వింటున్నా, రాకడి గురించి ఎన్ని ప్రవచనాలు గురించి ఎంతమంది చెప్తున్నా కూడా చాలామంది విశ్వాసాలు ఎవరంటే డోంట్ వరీ, చింతించాల్సిన పని లేదు బ్రదర్, నథింగ్ టు వరీ, ఏం పర్వాలేదు అనుకుంటూ సాగిపోయే ప్రజలు ఎంతోమంది లోకల్ కాదండి, సంఘాల్లో ఉన్నారు. అర్థమవుతుందా? అవేర్నెస్ లేదు, జాగ్రత్త లేదు. చాలా నిర్లక్ష్య స్వభావం, లెక్కలేని స్వభావం, మారుపోయిన స్వభావం అలాగే ఉంటున్నాయి. అయితే వాక్యం చెప్తుంది, వీరు ప్రభు రాకడలో నిందారహితముగాను సంపూర్ణముగాను ఉన్నట్లు కాపాడబడుగాక. మిమ్మల్ని పిలుచువాడు నమ్మకమైనవాడు కనుక అలాగూ చేయను. సో నేను ఇక్కడ మీకు ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి నొక్కి చెప్పే మాట ఏంటంటే, బీ హోలీ యాజ్ ఐ యామ్ హోలీ. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఇది దేవుడి ద్వారా జరుగుతుంది, స్వశక్తితో కాదండి. సరే, ఇక్కడ ఈ పరిశుద్ధత గురించి చెబుతున్నప్పుడు నేను ఒక వ్యక్తిని మోడల్గా తీసుకున్నాను. ఆరాధనలో కూడా సోదరుడు దాన్ని జ్ఞాపకం చేశాడు. ఎవరు ఆ వ్యక్తి? జోసెఫ్, ఏసేపు అన్నమాట. ఏసేపు యొక్క యవ్వన జీవితంలో నుంచి ఆయన యొక్క పునాది మనం గమనిస్తే అద్భుతం అండి. మళ్ళీ చెప్తున్నాను, ఆ దినాల్లో సంఘాలు లేవు, బోధకులు లేరు, ఇంటర్నెట్లు లేవు, ఏమీ లేవు. అటువంటి కాలములోనే యేసేపు దేవుని కొరకై ఒక శ్రేష్టమైనటువంటి పరిశుద్ధత అనుభవం కలిగి జీవించాడు అన్నప్పుడు ఈరోజు నేను జీవించడం కష్టమైపోయిందా? ఇన్ని వసతులు దేవుడు మనకిచ్చి, ఈ యొక్క సంపూర్ణమైనటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతికిచ్చి, పరిశుద్ధాత్మ వరమునిచ్చి, బోధకులు, సంఘ కాపులు, ఉపదేశకులు ఇస్తూ, సంఘ సహవాసాలు ఇస్తూ, ఏమండి నీవు పరిశుద్ధంగా జీవించాలంటే అది మనకు చేత కావట్లేదంటే
అది ఏమనుకోవాలో నాకైతే తెలియదండి. సో ఇక్కడ నేను జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, యేసేపులో ఉన్న పరిశుద్ధత యొక్క అనుభవము ఎలాంటిది అన్నప్పుడు అతను ఉన్నటువంటి వాక్య పునాది ఎలాంటిదో మీకు జ్ఞాపకం చేశాను. అలాగే రెండవ అనుభవంలో జ్ఞాపకం చేసిన అనుభవాన్ని మరలా కొంత చెప్పాలి. నేను సంపూర్ణంగా చెప్పలేదు. పరిశుద్ధుని యొక్క అనుభవం రెండవ కోణం ఏంటంటే, నేను చెప్తా పరిశుద్ధత అంటే కేవలము నాకు అది చూడండి ఈ పాపం నాలో లేదండి, ఓకే అయిన మంచిదే. కానీ నేను బోధించబడుతున్నానంటే, పరిశుద్ధత అంటే కేవలము అదే అనుకోవడం పొరపాటు. అదే అంటే అన్ని మాట అర్థం చేసుకోండి. అంటే అవి కావాలి కానీ అదే పరిశుద్ధత అనుకుంటే మాత్రం అది పొరపాటు. కాబట్టి ఇప్పుడు నేను అనుకున్న ప్రభు ఏంటి పరిశుద్ధత అంటే, యేసేపు యొక్క జీవితం చూడు, ఆ జీవితం యొక్క గుణలక్షణాలు పరిశుద్ధతలో ఉన్నటువంటి అనుభవాలు నీకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు నేను ఆ కోణం నుంచి నేను ఆ యేసేపు యొక్క వ్యక్తిగత జీవితాన్ని నేను కొంతవరకు ధ్యానం చేయడం జరిగింది. అది మీకు చెప్తున్నాను. యేసేపుకు వచ్చినటువంటి పరిశుద్ధత ఎలాంటిదంటే, అతడు చెడుగును ద్వేషించాడు. వై అంటే ఫియర్ ఆఫ్ గాడ్, దైవ భయం కలిగినవాడు. నేను ఒక మాట చెప్పంటారండి, పరిశుద్ధత కలిగి ఉండాలంటే మనుషుల భయం కొంత మేరకే. మనిషి ఎదురుగా ఉంటే ఒక రకంగా ఉంటాం, మనుషులు లేనప్పుడు ఇంకొక రకంగా మారిపోతాం. గూడూరులో ఉంటే ఒక రకంగా ఉంటాం, బెజవాడకపోతే ఇంకో రకంగా ఉంటాం. ఇది అనేక మంది అనుభవం. అది కాదు. వేర్ ఎవర్ యు లివ్, వేర్ ఎవర్ యు గో, ఎక్కడికైనా పోయి బ్రతుకు, ఎక్కడికైనా పోయి నువ్వు ఉండు. నీ జీవితంలో ఎలా ఉండాలంటే దైవికమైనటువంటి పరిశుద్ధతను సన్మానించే వ్యక్తిగా, ఘనపరిచే వ్యక్తిగా ఉండాలనేది దేవుని యొక్క చిత్తం. ప్రియులారా, మనుషులతో ఒక రకంగా ఉండి, అబ్బో ఈ అబ్బాయి ఎంత భక్తిపరుడో, ఈ అమ్మాయి ఎంత భక్తిపరురాలో అనుకునేది కాదు. ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, ఒంటరిగా ఉన్నప్పుడు నీ యొక్క తలంపులు, ఆలోచనలు, నీ క్రియలు, లేక ఒక మాట చెప్పండి, నీ రహస్య జీవితం ఎలా కనబడుతుంది? మనుషులకు భయపడితే రహస్య జీవితంలో చాలామంది వేరుగా కనబడతారు. అలా కాదు. యేసేపునటువంటి ఆ పరిశుద్ధతలో ఉన్న ఒక భాగం ఏంటంటే దైవిక భయము. అన్నల యొక్క జీవితానికి వేరుగా జీవించాడు, ప్రత్యేకంగా జీవించాడు. పాపానికి దూరంగా పారిపోతున్నాడు, పాపాన్ని అసహించుకున్నాడు. నిజం చెప్పాలంటే యేసేపు మరి అక్కడ పరస్త్రీతో యొక్క పాపము చేస్తే అడిగేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే అంత పకడ్బందీగా అమ్మగారు అన్ని ఏర్పాటు చేస్తారు, అన్నీ చూసుకుంటుంది. కానీ అన్ యంగ్ మ్యాన్, హ్యాండ్సమ్ బాయ్, టీనేజ్ బాయ్ తన తల వంచలేదు. కాబట్టి పరిశుద్ధత యొక్క అనుభవాల్లో ఇవన్నీ కూడా మనం యేసేపులో మనం చూస్తున్నాం. ఇంకొక అనుభవం మీకు ఏం గుర్తిస్తుందంటే ఓర్పు అనేటటువంటిది ఉండాలి. పరిశుద్ధతలో లేక పరిశుద్ధతలో భాగం ఏంటంటే పేషెన్స్, సహనము, ఓర్పు, ఎండ్యూరెన్స్ ఇది కావాలి. ప్రియులారా, ఇది కొంచెం ఏదో బోధలా కాదు కానీ ప్రాక్టికల్గా కొంచెం ఆలోచన చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. సహించుట, భరించుట, ఓర్చుకునుట. ఇప్పుడు ఒకవేళ దేవుడే గనక మన మధ్య వచ్చి నన్ను అందరికీ ఒక పరీక్ష పెట్టి నీ సహనానికి నీ మార్కులు ఇస్తాను అని అనుకోండి, ఎన్ని మార్కులు వస్తాయి నీకు? ఏమండి, నాకెన్ని వస్తాయి? నాకే భయం ఉంది. ద సబ్జెక్ట్ ఈజ్ పేషెన్స్, ఎండ్యూరెన్స్, సహనము. నాకైతే ఈ సబ్జెక్ట్ చెప్పడానికి కూడా నాకు అంత ధైర్యం లేదనిపిస్తుంది నాకు. ఎందుకంటే
అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఏదేమైనా కూడా దేవుడు ఏం కోరుతున్నాడో అది మనం తెలుసుకోవాలి. ఓర్పు కావాలి, ఓర్పు కావాలి. విత్తనాలు విత్తువాని ఉపమానంలో ఇప్పుడే చూడొద్దు. అది లూకా సువార్త 8వ అధ్యాయంలో నా నేలలు, ఆయా నేలలు స్టవ్ పక్కన పడ్డాయి, రాతి నిలబడ్డాయి, ముళ్ళ పొదలు పడ్డాయి, 4వది మంచి నిలబడ్డాయి చెబుతూ లూకా 8:15లో మీరు తర్వాత చూడండి, ఇప్పుడు ఎవరు చూడద్దు. వారు ఎలాంటి వారంటే ఓపికతో ఫలించేవారు అంటాడు. ఫలించాలంటే వాళ్ళకి ఏం కావాలా? ఓపికతో ఫలించాలి. అలాగే ఆది కాండంలో 49వ అధ్యాయం అనుకుంటాను, యాకోబు దీవెనవచనం పలుకుతున్నప్పుడు యోసేపుని గురించి ఒక చక్కటి మాట పాడాడు. ఏమన్నాడు? యోసేపు ఫలించడి కొమ్మ అన్నాడు. సో ఫలించడి కొమ్మ యోసేపు అన్నప్పుడు ఎలా ఫలించావు? పరిశుద్ధతలో ఫలించానయ్యా. ఏంటి ఆ పరిశుద్ధతలో అంటే నేను చాలా ఓర్పు కలిగి జీవించాను అని చక్కటి సాక్ష్యం చెప్పగలరు. దాంట్లో ఎక్కడ పొరపాటు లేదు, రిమార్క్స్ కూడా లేవండి. నేను అనుకుంటున్నాను ఈ వాక్యంలో కొద్ది మాటలు మనం చదివి ధ్యానం చేసిన నా మటుకు నేను దేవుని ఎదుట నాకేమి నా భక్తి గురించి గొప్పలు చెప్పిన ఎప్పుడులే, నా ఐఎమ్ నథింగ్. మీ అందరితో పోల్చుకుంటే నేను ఒక జీరో లాంటి వ్యక్తిని ఒప్పుకుంటాను. ఎందుకంటే మీ ముందు నేను ఒక రకంగా దేవుని ఎదుట ఒక రకం ఉండేది నాకు ఇష్టం లేదు. ఆల్వేస్ ప్రభు ఎదుటైనా మీ ఎదుటైనా ఒకటే, చాటుకొకటి మాటుకొకటి లేదు. నాకు అనిపిస్తుంది ఈ అంశం గురించి చెప్పడానికి కూడా నాకు అంత యోగ్యత లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ స్టాండర్డ్, ఆ ఓర్పు అనే అనుభవానికి నేను ఎడంగా ఉన్నానా లేక దూరంగా ఉన్నానని అనిపిస్తుంటుంది. అలాగని అసలు ఓర్పు లేకుండా లేదండి, నేర్చుకుంటున్నాను. ఈ ఓర్పులో కూడా లెవెల్స్ ఉన్నాయి. ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడు, డి గ్రేడు, ఈ గ్రేడ్, లెవెల్స్. ఈ కొన్ని లెవెల్స్ దాటానులేండి. అది కూడా చెప్పకపోతే దేవుని నేను మళ్ళీ అబద్ధికుడు చేసిన అవుతాను. కొన్ని లెవెల్స్లో ఓర్పు కలిగి సహించి భరించి సేవలో, కుటుంబంలో, సమాజంలో నేను నిలదొక్కుకోవడానికి ప్రభు కృపిచ్చాడు. నాట్ మై స్ట్రెంగ్త్, నా శక్తి అని కాదు. దట్ ఈస్ ఓన్లీ గాడ్స్ అబండెంట్ గ్రేస్. దేవుని యొక్క కృప వల్లే తప్ప నేనేదో పెద్ద అని చెప్పుకోవడానికి అస్సలు ఇష్టపడను. ఐఎమ్ నథింగ్. మళ్ళీ చెప్తా, ఐఎమ్ నథింగ్, ఐఎమ్ జీరో. బట్ అయినా కూడా దేవుని మహాకృపలో ఓర్పు కలిగి కొన్ని సమస్యల్లో నిలబడడానికి, జయించడానికి సేవలో ఈ 70వ ఏట నిండే సమయం దగ్గరికి వస్తుండగా డిసెంబర్ 10న ఇంతవరకు దేవుడు నన్ను నిలబెట్టాడు. ఇది నా శక్తి కాదు, నా భక్తి కాదు, దేవుని యొక్క మహాకృప. హల్లెలూయా. అంతవరకే. సో ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, ఇప్పుడు ఏమండి పరిశుద్ధతలో ఓర్పు అనేది ఒక భాగముగా ఉందని మీరు ఎలా చెప్తారు అన్నప్పుడు నేను మీకు ఒకసారి ఒక వాక్యాన్ని జ్ఞాపకం అయితే చేశాను. గుర్తుందో లేదో తెలియదు, అయినా మళ్ళీ చదువుదాం ఒకసారి. ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 12వ వచనం మనం చదువుకుంటే చాలు. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 14 verse 12, 14-12. దేవుని ఆజ్ఞలను, యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడం. ఏముందంటే పరిశుద్ధులు ఏముండాలి? ఓర్పు ఉండాలి. ఫస్ట్ చేసుకుందామా? ఏం తల్లి, బ్రదరు, ఎవరు బిడ్డలారా, ఓర్పు ఉందలే, లేదని చెప్పగానే ఎంత ఉంది? ఏ లెవెల్లో ఉంది నీ ఓర్పు? అన్న, అంకుల్, అది ఎట్లా తెలుస్తుంది అంటారా? ఏలే, నేను మేము పక్క పిలిచి ఒక 2 చివాళ్ళు పెట్టనుకోండి, ఏం తెలిసిపోద్ది? చెప్పండి, చెప్పండి అక్కలారా. ఓర్పు కనపడిపోద్ది. నన్నైనా నన్ను పక్క పిలిచి నన్ను 4 అనండి, నా ఓర్పు ఏదో మీకు కనపడుతుంది. ఇంతే. దొంది అన్నట్టుగా ఉంది కదా పరిస్థితి. నేను మిమ్మల్ని పిలిచి 4 చివాళ్ళు తిట్టినా, ఒంటరిగా తిట్టినా కూడా ఇంకొంటా చూడండి నా పని.
ఒకవేళ మీరు నన్ను ఏమైనా చేసినా కూడా నాకు కూడా కొన్నిసార్లు ఓర్పు లేని పరిస్థితి కనబడుతుంటాయి. సహించాలి, భరించాలి. కొన్నిసార్లు మానవత్వంలో ఓడిపోతున్న పరిస్థితులు నాకు కనబడుతున్నాయి. పిల్లరా, ఉన్న సంగతి చెప్పుకుంటున్నాం. ఓర్పు కావాలి, ఓర్పు కావాలి. ఎందుకంటే ఈ మాట ముఖ్యంగా శ్రమల కాలములో, యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి పరిపాలనలో 666 లేక క్రీస్తు విరోధిక ముద్ర వేయించుకోవాలని వచ్చినప్పుడు, అది ఉంటే తప్ప నీకు బతుకు తెరువు లేదు పోరన్నప్పుడు, విశ్వాసం పడేవారు లేక విడబడిన వాళ్ళు విశ్వాసం వారు కావచ్చు, ఏదో మొత్తం మీద విశ్వాసం పడేవారు లేక పరిశుద్ధంగా ఉన్నవారు అనేక రకమైనటువంటి బాధలు ఎదుర్కొని భరించాలి, ఓర్చుకోవాలి, ఓర్పు కావాలి. ఇది ఈరోజే కాదు, ఆది సంఘకాలంలో నుంచి కూడా పరిశుద్ధులు చంపివేయబడ్డారు, పొడవబడ్డారు, తరంబడ్డారు. మీరు తర్వాత కావాల్సింటే ఆ దినాల్లోనే హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయంలో 2వ భాగంలో విశ్వాసం కొరకై అనేక మంది రంపములతో కోయబడ్డారు. పాత నిబంధనలు ఉన్నాయి. సింహములకు వేయబడ్డారు, తరుంబడ్డారు. కొండల్లో బండల్లో సందుల్లో వారు నివాసం చేశారు. మేక చర్మం ధరించుకున్నారని చెప్పాడు పౌలు గారు. ఆ దినాల్లో క్రైస్తవ విశ్వాసులు రోమ్ చక్రవర్తుల చేత దారుణంగా ఆ యొక్క క్రీడా స్టేడియంస్లో, మైదానంలో సింహాలు ఆకలితున్నప్పుడు వాళ్ళకి ఆహారంగా వేశారు. కర్రలకు కట్టివేసేసి తారు పోసి తగలబెట్టారు. పశు చర్మంలో వాళ్ళు పెట్టి కుట్టేశారు. ఇవన్నీ చూసినట్లయితే అసలు భయం వేసిపోద్ది, ఇంత దారుణంగా చంపేశారని. పిల్లలు, ఈరోజు కూడా అదే శ్రమలు, అలాంటి పరిస్థితులే వస్తూనే ఉన్నాయి. కాబట్టే నిన్న మొన్నటి దాకా మనకు అంత లేదు. ఇటీవల కాలంలో గత 10-15 సంవత్సరాల నుంచి భారతదేశంలో కూడా భయంకరమైనటువంటి క్రైస్తవ హింసలు జరుగుతూ ఉన్నవి, శ్రమలు వస్తూ ఉన్నాయి. నైజీరియా దేశం ఈరోజు చూస్తే ఆ యొక్క ఉగ్రవాదులు, ముస్లిం ఉగ్రవాదుల వలన అనేక మంది చంపబడుతున్నారు, సమాధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి మీరు ఎంతమంది నైజీరియా కూడా ప్రార్థన చేస్తున్నారు? చేయాలి. వాళ్ళు ఓర్చుకొని భరించే శక్తి దేవుడు ఇచ్చినట్లుగా, వారి విశ్వాసం స్థిరపడినట్లుగా ప్రార్థన చేయాల్సిన బాధ్యత మనకు లేదు. కనీసం వాళ్ళు తిని త్రాగేసి హాయిగా ఏసీలో పడుకున్నా కానీ శ్రమ పడుతున్నారు. చాలామంది హతసాక్షులు అయిపోతున్నారు. అక్కడే కాదు, మన దేశంలో కూడా ఛత్తీస్గఢ్, యూపీ, ఏమండి అనేక రాష్ట్రాల్లో, ఒరిస్సా, ఈరోజు ఎక్కడి నుంచో కూడా క్రీస్తు వ్యతిరేక చట్టాలే వస్తాయని ప్రభు ముందే చెప్పాడు. కడవరి దినాల్లో మీకు శ్రమ కలుగుతుందన్నాడు, హింసలు వస్తాయన్నాడు, మీరు రాజులు ఎదుట, అధికారులు ఎదుట నిలబడతారు, చంపబడతారని చెప్పాడు. యేసు ప్రభు ఏం దాచుకోలేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల మధ్యలో, ఇంత శ్రమలు ఎదురుతున్న పరిస్థితుల్లో మనం ఎలా ఉన్నామంటే చిన్న పిల్లలాగా చిన్న చిన్న సమస్యలకే ఓర్పు లేని వారంగా మనం కనబడుతున్నాం. పిల్లరా, ఓర్పు లేని వారంగా కనబడుతున్నాం. కాబట్టి ఇక్కడ ప్రభు నాకు జ్ఞాపకం చేసిందంటే, సంఘంలో విశ్వాసులుగా మనకు ఒకరి పట్ల ఒకరికి ఓర్పు కావాలి, కుటుంబంలో కూడా ఓర్పు కావాలి. ఏమండి, ఒక వీడియో దృశ్యాన్ని ఒక అతను చెప్పగానే విన్నాను, అది నాకు నచ్చింది. ఏంటి ఆ వీడియో ఏమిటి? ఆ వీడియో యొక్క దృశ్యం అంటే, ఒక బస్సులో ఒక పెద్ద ఆవిడ కూర్చుంటుంది. ఒక 60 సంవత్సరాల పైనటువంటి వృద్ధురాలు. ఒక స్టాపింగ్లో ఒక 30 ఏళ్ల యవనస్తురాలు బస్సులోకి ప్రవేశిస్తుంది. ఎట్లా ప్రవేశిస్తుంటే, ఆమె ఈ బ్యాగులు, ఆ బ్యాగులు, ఈ సూట్ కేసు అన్నీ పట్టుకొని హడావుడిగా వెళ్ళి ఆ పెద్దావిడ పక్కన కూర్చుంటుంది. బస్సు బయలుదేరిపోతూ ఉంటుంది. పోతూ ఉంటే ఈమె తగిలించినటువంటి సంచులు, బ్యాగ్స్ ఏదేదో ఉన్నాయి కదా, ఆ బండ్లు కొంచెం రష్గా ఉండి ఇవన్నీ పెద్దగా తగులుతూ ఉన్నాయి. బాగా చాలా అసౌకర్యంగా ఉంది. ఎవరికి? 2 గంటలు ప్రయాణం చేసిన తరువాత
ఈ అమ్మాయి యవనస్తురాలు బస్సు దిగబోతూ ఒక మాట ఉంది, అమ్మా లేక అవ్వా, మరి నేను మీ పక్కన కూర్చొని సామాన్లతో పెట్టుకుని కొంచెం ఇబ్బంది కలిగించాను కదా అని అడిగిందంట. చాలా మంచి అమ్మాయి ఆ మాత్రం అడిగింది. ఈ మధ్య ఫ్రీ బస్సు స్త్రీల సమరం చూస్తే అబ్బో చాలా ఘోరంగా ఉంది. స్త్రీలు బస్సు ఫ్రీ అన్నప్పుడు రకరకాల వార్తలు విని ట్రోలింగ్ చేస్తున్నారు. ఓకే, ఈ అమ్మాయి కొంచెం మంచి మర్యాదస్తులని, అమ్మా అవ్వా నేను కొంచెం ఇబ్బంది పెట్టాను కదా నీకు అని అంటే, అప్పుడు పెద్ద మేళ మొదలಷ್ಟು దానా ఇప్పుడు అని అడిగి నన్ను అనాలి కదమ్మా. మనం అనుకుందాం, మీరేమంటారు? ఇట్లా చూస్తారు, నాకు తెలుసు, అందరు కదండి. ఇంత ఇబ్బంది పెట్టి మళ్ళీ పెద్ద ఏదో మర్యాదస్తులు అడుగుతున్నాం అంటాం. కానీ ఆ పెద్ద తెలిసిన సూపర్ జవాబు ఇచ్చింది. అది మీరు పెట్టుకోండి జవాబు ఏంటంటే, అమ్మా ఎందుకురా ఇబ్బంది, బస్సు నీకు శాశ్వతం కాదు. చెప్పండి, నాకు నువ్వు ఇటే కూర్చోపోతా ఉంటావు ఏంది అటు ఇటు బస్సులో, నేను కూర్చొని అటు తిరుగుతున్నా బస్సులో, నీ స్టేజ్ వచ్చి నువ్వు దిగిపోతావు. ఈ 2 గంటలు నేనేం చేస్తే మంచిది, ఓర్చుకుంటే మంచిది కదా అని ఓర్చుకున్నాను. నా స్టేజ్ వస్తే నేను దిగిపోతాను. ఎవరికి పర్మనెంట్ ఈ బస్సు? భలే నచ్చింది నాకు అది. ఈ జీవితం అనే ప్రయాణంలో ఎవరు పర్మనెంట్ అండి? నేను అడుగుతాను, చెప్పండి. నువ్వు పర్మనెంటా? ఏమైనా ఇక్కడ పర్మనెంట్ ఎవరు ఉన్నారా? పర్మనెంట్ తీసుకున్నారా? పర్మనెంట్గా ఇక్కడే ఉంటానన్నా? ఏమా మీరున్నారు ఎవరైనా? ఏమైనా బ్రదర్స్ మీరున్నారా? నో వన్ ఈజ్ పర్మనెంట్. ఈ జీవితం అనే బస్సు ప్రయాణంలో ఎవడి స్టేజ్ వస్తాడు దిగిలిపోతాడు. నా స్టేజ్ ఇంకా రాలా, వస్తే దిగిపోతానులేండి. నీ స్టేజ్ వస్తే దిగిపోవడమే. ఎక్కడికే? అవతలకి, నీ ఊరికి. ఈ కాడికి మనలో ఉన్నాయి చూడండి, అబ్బబ్బబ్బా, ఎమోషన్స్, భావోద్రేకాలు, మాటలు, దూషణలు, తిట్లు, పైకి అనకపోయినా కూడా లోపల ఈ పనికి మాది ఇక్కడ చేరి పొడతా ఉంది ఒకటే. మన ఏ చదువుకున్నావు తల్లి నువ్వు? పనికి మాలిన ఇంకేమవుతుందండి మాటలు తిట్టుకుంటూ ఉండొచ్చు. అట్లా కూడా అనకూడదు. అర్థమైందండి? ఈ స్టోరీ చిన్న స్టోరీ కానీ చాలా గుడ్ లెసన్ ఇది. లైఫ్ ఈజ్ లైక్ ఎ జర్నీ. బస్సు ప్రయాణం లాంటిది, ట్రైన్ ప్రయాణం లాంటిది. శాశ్వతంగా ఎవడు ట్రైన్లో ఉండిపోడు, ఫ్లైట్లో ఉండిపోడు, బస్సులో ఉండిపోడు, ఆటోలో ఉండిపోడు. టైం విల్ కమ్, సమయం వస్తుంది, నీ స్టేజ్ వస్తుంది, దిగేసి వెళ్ళిపోతావు. ఈ కాడికి మనం ఎంత రభస చేస్తున్నామండి, ఎంత పోరాటం అండి. కుటుంబంలో రచ్చలే, సంఘాల్లో రచ్చలే, ఎన్ని రచ్చే, చాలా భయంకరంగా ఉందండి పరిస్థితులు. సో ప్రభునాలు మీకు చెప్పే మాట ఏంటంటే, ప్రియులారా, ఓర్పు కలిగి ఉండుట చాలా మంచిది. నేర్చుకోవాలి ఓర్పు, అది అవసరం. ఇప్పుడు మరి యేసేపులో ఉన్నటువంటి ఆ ఓర్పును గుర్చినటువంటి కొన్ని అనుభవాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. ప్రియులారా, చూస్తామా కొన్ని మాటలు యేసేపులో ఉన్నటువంటి మరి ఆ యొక్క ఓర్పు ఎలాంటిది అనేది మనము కొన్ని మాటల్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆయన మరి గృహములో తెలుసు అన్నలు అసూయపరులుగా జీవించారు. ఏమండి, ఇప్పుడు ఈయన మీద 10 మంది అన్నలు ఉన్నారండి. ఈయన 11వ వాడు యేసేపు. మనకు బైబిల్లో అతనితో సన్నిహితంగా ప్రేమతో ఆప్యాయంగా మెలిగిన వ్యక్తులు మనకే పెద్ద కనబడరు. గుంటలో వెళ్ళినప్పుడు కొంచెం వాళ్ళు వీళ్ళు ఇట్లా మాట్లాడతారు, కానీ అస్సలు ఆ ఇంటిమెసీ ఆ యేసేపుతో అన్నలు కలిగి ఉండలేకపోయారు. రే కలలు కలివాడు రైడు, డ్రీమర్ బాయ్, రే టైం వస్తుంది నేను వేసేస్తామని అంటున్నారు. నిజమే. ద్వేషము చూడండి, ద్వేషాన్ని ఓర్చుకున్నాడండి. ఈరోజు నీ ఇంట్లో కూడా ఒకవేళ నీ కుటుంబ సొంత సభ్యులే, కొన్నిసార్లు సొంత బిడ్డలు కావచ్చు, సొంత తల్లిదండ్రులు కావచ్చు, కట్టుకున్న భార్య కావచ్చు, భర్త కూడా, దే మే హేట్ యూ సమ్టైమ్స్, జలసి ఉండొచ్చు. ఓర్పు అనేది కావాలి.
ఈ యొక్క యోసేపు జీవితంలో చూపిస్తున్నాడు. తర్వాత మనం చూసినట్లయితే అతను చంపడానికి ప్రయత్నం చేశారండి, గుంటలో వేసేసారండి. ఆ తర్వాత మనం చూసినట్లయితే స్త్రీ శోధన ఎదుర్కొన్నాడు, జయించాడే కానీ పాపం నిందల పాలైపోయాడు కదా. కొన్ని విషయాలు ఎట్లుంటాయంటే దేవుడే న్యాయవంతుడు, ఆయనే న్యాయాధిపతి. మరి అక్కడున్న మనుషులు ఈ పొతిఫర్ భార్య యొక్క మాటలు బట్టి విని, అందుకే చెప్పుడు మాటలు ఎలాంటివి అంటే జీవితాలు కూల్చివేస్తాయి, కుటుంబాలను కూల్చివేస్తాయి. అందుకే చెప్తాను, నోటికి వచ్చేటప్పుడు నోరు మాట్లాడబాకండి దయచేసి. ఈ మాట్లాడింది, ఎవరిలో వచ్చాడు పనికిమాలుడు, అరెస్ట్ చేపించింది. ఇప్పుడు యోసేపు ఎవరికైనా చెప్పుకోగలండి, తన నిర్దోషత గురించి ఎవరితో చెప్తే ఎవరు అంగీకరిస్తారు చెప్పండి? పరదేశంలో ఒక్కడు వింటాడా? ఒక్కడు సపోర్ట్ చేస్తాంటే రే నీ సంగతి మాకు తెలుసుకోబోయ్ పనికి మాలోడా అంటారు. మరి ఒకసారి ఆలోచించండి, ఎంత ఒంటరిగా యోసేపు ఆ నింద, ఆరోపణ, దూషణ, ఏమండి ఒక పెద్ద ఆఫీసరు కుటుంబంలో అలాంటి మాట పడినప్పుడు అంత కామ్గా ఉంది అనుకుంటున్నారు మీరు? లేదండి, ఆ తోటి సేవకులు కూడా ఎంత నీచంగా చెదిరించి మాట్లాడి ఉంటారో తెలియదు మనకి. బాధ పెట్టేశారు, చివరికి జైల్లో దోశారు, సంఖ్యలు వేయబడ్డాయి. ఎందుకు సంఖ్యలు? ఏం చేశాడు? అన్యాయపు తీర్పు, నిందారోపణ, అబద్ధపు మాటలు. పిల్లలు అంటాను, ఒకవేళ విశ్వాసిగా నీ జీవితంలో అలాంటి పరిస్థితి నువ్వేం చేస్తావు? తట్టుకోలేము. కానీ యోసేపు నిలబడ్డాడు. అందుకనే కీర్తన అంటాడు, ఇనుము అతని ప్రాణమును బాధించెను, ఐరన్ ఆ యొక్క ఏమంటారు సంఖ్యలు. కొంతకాలం ఉన్నాడు, తర్వాత జైలు అధికారికి వచ్చి మంచి మనసు కలిగి ఫ్రీగా చూశాడు కరెక్ట్. మరి మంచిలో ఉన్నాడు పాపం, వాడుకున్నాడు నమ్మకమైన వాడుగా ఎంచుకొని. కాబట్టి పిల్లరా, అనేక విషయాల్లో మనం చూసినట్లయితే యోసేపులో ఉన్నటువంటి ఆ యొక్క ఓర్పు అనేటటువంటిది చాలా చాలా గొప్పది. ఇంకొక ఓర్పు చెప్పంటారా? ఇంకొక ఓర్పు మీరు ఆలోచన చేసుకొని దేవుడు మీకు బోధిస్తాడు. ఇద్దరు అధికారులు వచ్చారు, పానదాయకుడు, భక్ష్యకారుడు. కళ్ళు వచ్చాయి, చెప్పాడు. పానదాయకుడికి జాబ్ వచ్చింది, భక్ష్యకారుడు తలబోయింది. అది జరుగుతాయి. ఈ పానదాయకుడితో ఏమంటాడు యోసేపు? అయ్యా ప్లీజ్ నువ్వు వెళితే కొంచెం నన్ను రికమెండ్ చేసి కొంచెం బయటికి తెప్పిస్తావా అని అడుగుతాడు. అనగానే ఓకే అలాగే అని వెళ్ళిపోయాడు. కానీ జరిగిందేంటి చెప్పండి? ఒకసారి చూస్తారు, ఆదికాండం 40వ అధ్యాయం ముందు 14 చదవండి, తర్వాత 23 చదవండి. 14 చదవండి. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించు అన్నాడే. కానీ 23 చూడండి. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసి కొనక అతనిని మరచిపోయేను. అబ్బా ఏమండి, మర్చిపోయాడు. ఇందులో మర్చిపోయేటట్టుగా చేసి దైవ సంకల్పం ఉంటే అది పక్కన పెడదాం. కానీ మానవరీత్యా ఇంత మేలు పొందుకొని ఇంత అద్భుతంగా యోసేపు తన కలభావం చెప్పినప్పుడు అక్షరాలను నెరవేరినప్పుడు అసలు అతడు బయటికి పోగానే ఫస్ట్ మాట ఏం చెప్పాలంటే ఫరోతో, అయ్యా ఫరో గారు, మన దేశంలో ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడండి, ఒక కుర్రవాడు ఉన్నాడండి, జైల్లో ఉన్నాడండి, ప్లీజ్ అతన్ని బయటికి తీసుకొస్తారని అడిగి ఉండొచ్చు. కానీ 2 సంవత్సరాలు మర్చిపోయాడండి. నాకు అనిపిస్తుంది ఈ రోజుల్లో నీ బావ నేను ఎంతో మేలు చేశాను, కానీ మనుషులు ఏమైపోయారు ఇప్పుడు? మరచిపోయారు. చూశారండి, ఈ రోజుల్లో సమాజం ఎట్లుందంటే అంత్యదినములో అపాయకర కావచ్చు తెలుసుకున్నామని చెబుతూ అంటారు. దాంట్లో పౌలు అంటాడు, అందులో ఒకటేంటంటే కృతజ్ఞత లేని వారు.
కృతజ్ఞత లేని వారు సమాజంలో చేసిన ఉపకారములు మేళ్ళు మర్చిపోతారు. నిన్ను పట్టించుకోరిక. ఏమండి, యోసేపు తనకి జీవితంలో ఆ వ్యక్తి చేత మర్చిపోబడినటువంటి పరిస్థితి, యోసేపు ఆ వ్యక్తి చేత మర్చిపోబడిన పరిస్థితి ఎదుర్కొన్నప్పటికీ కూడా ఇంకా ఓర్పుతోనే కనిపెట్టుకున్నాడు. ఎన్ని సంవత్సరాలండి చెప్పండి? 1 నెల? చెప్పండి అమ్మా, నేను చెప్పేది కరెక్టేనా? దాదాపు 2 years. తర్వాత 2 ఏళ్ళు గడిచిన తరువాత కల వస్తుంది ఫరోకి. అప్పుడు ఈ పానదాకుడికి గుర్తొచ్చాడు యోసేపు. ఇప్పుడు మనం ఎట్టున్నామంటే 2 ఏళ్ళు కాదు, 2 రోజులు మర్చిపోయినా చాలు, ఎన్ని తిట్టుకుంటామో. 2 days మర్చిపోతే తిట్టుకుంటాం. 2 వారాలు కాదు, 2 నెలలు కాదు, 2 years. ఇప్పుడు మీరు ఎస్టిమేట్ చేయండి యేసుటువంటి సహనం ఎంత గొప్ప స్థాయిలో ఉందో. మన ప్రార్థన జవాబు రాలేదంటే మనం వెంటనే ఫెడప్ అయిపోతాం. ప్రభు 1 నెల చేసా ప్రార్థన, 2 నెలలు చేశా, ఏం జవాబు ఏది? నన్ను మర్చిపోయావా? కొన్నిసార్లు దేవుడు మర్చిపోయినట్టే ఉంటుంది. కానీ ఒకటి గమనించాలి, ఈ వ్యక్తి మర్చిపోవడంలో దేవుని ప్లాన్ ఏంటంటే గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం. రైట్ టైంలో దేవుడు ఏం చేశాడంటే ఫరో కళ ఇచ్చేసేసి అటువంటి పరిస్థితుల మధ్యలో యోసేపు పిలువబడ్డాడు. జైల్లో ఉన్న వస్త్రాలు తీసివేసి, ఖైదీ వస్త్రాలు తీసివేసి మంచి వస్త్రాలు ధరింపచేసి వచ్చాడు. హీరోలాగా నిలబడ్డాడు. రాజు చెప్పినటువంటి ఆ 2 స్వప్నాలకు భావం చెప్పాడు. ఇదిగో రాజా, 7 ఏళ్ళు సమృద్ధిన పంట పడుతుంది, తర్వాత 7 ఏళ్ళు కరువు రాబోతుంది, జాగ్రత్త పడు అన్నాడు. అప్పుడు ఫరో అన్నాడు, ఇంతకంటే దేవుని ఆత్మగలవాడు ఎక్కడున్నాడు ఏ రాజ్యంలో? కమాన్, నా సింహాసనం తప్ప అంతా నీదని చేశాడు. హల్లెలూయా. ఓర్పు అనేటటువంటిది ఏం చేసిందంటే యోసేపు యొక్క జీవితాన్ని ఎగ్జాల్ట్ చేసేసిందనమాట, హెచ్చింపు చేసిందనమాట. ఒకవేళ వీక్ మెంటాలిటీ కలిగిన వాడు అనుకో, ఇంత నేరం మోపబడిన తర్వాత బతికెందుకు నాకు అనుకొని ఒకవేళ ఎవరికి అనుకోపకండి, సూసైడ్ చేసుకుని అనుకోండి. అట్లా ఎంతమంది లేరండి? చేయని నేరానికి నిందారోపణ చెప్పినప్పుడు తట్టుకోలేక వెళ్ళి ఆత్మహత్య చేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఈవెన్ చిల్డ్రన్, స్టూడెంట్స్, 8th class పిల్లలు కూడా చనిపోతున్నారు సూసైడ్ చేసుకొని. ఒక 2 months బ్యాక్ ఒక అమ్మాయి ఇంట్లో ఛార్జింగ్ పెట్టే విషయంలో తండ్రి అడ్డుపడ్డాడు అని చెప్పేసి జాబ్ చేస్తుంది అమ్మాయి, వెళ్ళి కాలు దూకి చచ్చిపోయింది. చిన్న అవమానం భరించలేరండి, చిన్న అవమానం భరించలేరు. యోసేపు అలా చేసుకోవచ్చు, కానీ ఎందుకంటే పాపం ఇంటికి దూరం అయ్యాను, అన్నలు చూస్తే నన్ను ద్వేషిస్తున్నారు, ఆశించుకుంటున్నారు, ఇక్కడ వస్తే ఇంత నింద నేను భరించాను, జైల్లో పెట్టారు, ఇతను చూస్తే ఇతను మర్చిపోయాడు, ఇక నాకు లైఫ్ ఉందా అసలు? ఇక చెప్పండి. ఒక యోసేపు స్థానంలోకి నువ్వు వెళ్ళిపోయి కూర్చొని ఇలాగే ఆ స్థానంలో నువ్వు కూర్చొని నేను కూర్చొని ఆలోచిస్తే 1 నెల కాదు, 2 నెలలు కాదు, 10 నెలలు కాదు, 24 months, 24 నెలలు, 2 సంవత్సరాలు ఓపిక పట్టి ఉండడం అంటే చిన్న సంగతి అది? చెప్పండి. అందుకని హెబ్రీ పత్రిక అంటే వాగ్దాన ఫలము పొందుటకు మీకు ఏమై అవసరమైనది? ఓరిమి అవసరమైనది. వాగ్దానం చకచక జరిగిపోవు సుమా. సమ్టైమ్స్ ఇట్ టేక్స్ టైం, మోర్ టైం, బియాండ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్, బియాండ్ యువర్ థింకింగ్. నీ ఆలోచన కంటే, నువ్వు అనుకున్న దానికంటే రేపు అయిపోద్ది అనుకుంటే చాలా కాలం పాటు పరిస్థితులు వస్తాయి. నా జీవితంలో కొన్ని అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాను. ఇప్పుడు రేపు అవుతుంది, రేపు వారం అవుతుంది, కానీ ఎక్స్టెండ్ అవుతానే ఉంది. ప్రభువా, ఈ శ్రమ ఎంతకాలం, ఈ బాధ ఎంతకాలం, ఈ ఇబ్బంది ఎంతకాలం? నాకు అనిపిస్తుంది దేవుడు బోధకులకి ముందు పాఠాలు నేర్పిస్తాడేమో నీకు చెప్పే ముందు. నా జీవితంలో సేవ అనుభవం ఉన్న ఒక విశేషం ఏంటంటే, బోధ చేసిన తర్వాత అయినా అదే సిచ్యువేషన్ నాకు వస్తుంది, లేక చేసిన తర్వాత రావచ్చు, కొన్నిసార్లు చేయకముందు రావచ్చు. ఇప్పుడు నాకెట్లుందంటే, ఈ వాక్యం చెప్పకముందు నాకు ఇచ్చినటువంటి ఒక అనుభవం ఏంటంటే,
ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ జరుగుతుందని ప్రార్థిస్తున్నాను, కనిపెడుతున్నాను, ఏం కనపడటంలే. ఇప్పుడు నాకేం కావాలి? నాకు ఇంకా ఓర్పు కావాలి. నేను కూడా ప్రభునికి నాకు ఓపిక అయిపోయింది, ఇంకా వచ్చేస్తాయి రకరకాల ఏమంటారండి ప్లాన్స్, స్కెచ్ చేస్తూ ఉంటాడు. డెవిల్ ఉంటాడు పక్కన, వాడు రెడీగా ఉన్నాడు. నేను చెప్తున్నా, ప్రభు చిత్తం మీద ఒకసారి సాక్షి చెప్తాను. నేను ఆ ప్రాసెస్లో పోతున్నాను. అపోదంటాడు ఒక యేసేపుతో, నీ దేవుడు, నీ భయభక్తులు, నీ మోహన్ మూసుకో, ఇంకేం దేవుడు అనాలి అని ఉంటాడు కూడా. కానీ యేసేపు ఎలా అంటే దేవుడు నమ్మదగిన వాడు, ఆయన నాకు ఒక దర్శనం ఇచ్చాడు, నా ఇంటి వారు నా ఎదురు సాగిలు పడతారు, నాకు దర్శనం ఇచ్చాడు, అది ఖచ్చితంగా నెరవేరుతుందని అంత గట్టి పట్టుదలతో, విశ్వాసంతో, ఓర్పుతో నడిచాడు మన ప్రియుడైనటువంటి యంగ్ మ్యాన్ జోసెఫ్, యేసేపు. నాకైతే అనిపిస్తుంది, యేసేపా నీకున్న ఓర్పు నాకు ఎక్కడుందయ్యా? లేదు, నాకు కలవరపడిపోతున్నాం. ఆలస్యం, ఇంకా ఇటు ఆలస్యం. దేవుని ప్రణాళికలో ఆలస్యం కూడా ఒక భాగమేమనిపిస్తుంది. మన మనుషులం ఇన్స్టాంట్గా అయిపోవాలా, ఇన్స్టాంట్ కాఫీ ఏటీఎం లాగా పెడితే వచ్చేయాలి. కానీ దేవుని దగ్గర కొన్నిసార్లు అవి జరగవు, కొన్నిసార్లు జరుగుతాయి, అడగక ముందే వచ్చి అక్కడ కూర్చుంటాయి కొన్నిసార్లు. బాగా చూడండి, దేవా నాకు ఇది కావాలా అనే ఆమె చెప్పే ముందు అక్కడ వచ్చేస్తుంది. అట్లుంటాయి కొన్ని ఏమో ఉపవాసం ఉంటావు, నెత్తి నోరు కొట్టుకుంటావు, ఏడుస్తావు, కుంగిపోతావు, అయ్యా 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 అని ఏడుస్తూ మొరపెడుతుంటావు. అయినా కూడా ఎట్లా అనిపిస్తుంటే దేవుడు నన్ను మర్చిపోయాడా, ఇక్కడ ఈ వ్యక్తి మర్చిపోయాడు, దేవుడు నన్ను కూడా మర్చిపోయాడా అనిపిస్తుంది. అనిపించడం తప్పేం కాదు. దేవుడే కొన్నిసార్లు ఆలస్యం కూడా చేస్తూ ఉంటాడు. ఒకవేళ యేసేపు ఆ సింహాసనం తర్వాత నువ్వే పెద్ద రాజులాగా ఉంటావు అని చెప్పి ఫరో చెప్పినప్పుడు ఏమని ఆలోచన చేసి ఉండాలా చెప్పండి? ప్రభువా నువ్వు ఆలస్యం చేసేవే కానీ నన్ను ఎక్కడ తీసుకొచ్చావు? పైకి తెచ్చావు, హై పొజిషన్ తెచ్చేసావు ప్రభువా, హల్లెలూయా పాట పాడాలి యేసేపు. ఇంక అక్కడే తిరుగులేదు. ఇక వన్స్ జోసెఫ్ ఆ పొజిషన్కి వచ్చిన తర్వాత అతనికి తిరిగే లేదు జీవితాంతం వరకు కూడా. హల్లెలూయా. అంతవరకు ఓపిక అనేది కలిగి ఉన్నాడు యేసేపు. ప్రియులారా, ఇప్పుడు మనకు ఆ ఓపిక లేదు, కరువైపోతూ ఉంది. ఎండ్యూరెన్స్, ఓర్చుకునే తత్వం మనకు లేదండి. ఒక వ్యక్తి అంటాడు, ఈ పేషెన్స్ అనేది లేక ఓర్పు అనేది అనుభవించాలంటే అది కొంచెం చేదుగా ఉంటుందంట, చేదుగా ఉంటుంది. కానీ దాని ఫ్రూట్ ఫలం చూసారా, అది స్వీట్గా ఉంటుందట. చేదైన అనుభవంలోకి వెళ్తారు ఓర్పు నేర్చుకుంటూ. చేదు యేసేపు జీవితం అంతా చేదేగా, ఇంట్లో కానించి చేదేగా. కానీ చివరికి ఎక్కడికి వచ్చేసాడు? ఫరో నీ తర్వాత ఎవడు లేట, నువ్వే, నేను కాదు, కమాన్ అన్నాడు. స్వీట్నెస్, మధురమైనటువంటి అనులోకి వచ్చాడు. అందుకని దేవుడు మారా వంటి స్థలములను ఆయన ఏంగా మార్చగలవాడు? మధురముగా మార్చగలటువంటి దేవుడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు నాకు తెలుసు, నువ్వు కుంగి ఉన్నావు, ఏడుస్తున్నావు, కుటుంబంలో ద్వేషించబడుతున్నావు, లేకపోతే మనుషులను అపార్థం చేసుకొని మాట్లాడుతున్నారు, నిందిస్తున్నారు. నిమిత్తముగా బైబిల్లో ఉంది, మత్తయి 5లో అబద్ధంగా మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలుకునప్పుడు అన్నాడు. తప్పదు మరి. యేసేపు ఏం చేశాడు? కాబట్టి ప్రియులారా, బైబిల్ చెప్తుంది లోకము సజ్జన ద్వేషులు. ఏమండి, లోకము ఎలాంటిదంటే సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వారిని హింసించే లోకం ఇది. యేసేపుని సొంత ఇంటి వారు, సమాజము హింసించింది, దూషించింది, అవమానించింది. అయినా కూడా అతడు ఓర్పుతో నిలబడెను ప్రియులారా. అందుకని ఇక్కడ కొన్ని మాటలు ముగింపుగానే చెప్పి నేను ముగిస్తాను.
ఇవన్నీ వివరించే సమయం లేదు, కానీ కొన్ని మాటలు మనం చూద్దాం. ఒక మాట చూడండి, యాకోబు పత్రిక రండి, 5వ అధ్యాయం. ఇదే మెసేజ్ పూర్తి కాదు, ముగిస్తాను. ప్రభు చిత్తమైతే ఇంకోసారి నెక్స్ట్ సండే కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకా ఉన్నాయి కొన్ని విషయాలు. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో 7 నుంచి 9 దాకా చదువుకుందాం. యాకోబు 5:7 అందరూ కలిసి చదవండి. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొని దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీద ఒకడు సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాగిట నిలిచి ఉన్నాడు. ఇక్కడ ఓపిక, ప్రభు వస్తున్నాడు. సంగమా, విశ్వాసి, నువ్వు బాధల్లో ఉన్నావు, శ్రమలో ఉన్నావు, కష్టంలో ఉన్నావు, కన్నీరులో ఉన్నావు. ప్రభు తెలుస్తుంది. అయితే పరిశుద్ధులకు ఓర్పు కావాలి. నా రాకడ కొరకు మీరు ఓర్పుతో కనిపెట్టండి అంటున్నాడు. ఎందుకని? నేనంటే వచ్చేట్టు మేము తీసుకుపోతాను, మీరు నా దగ్గరికి వస్తే మీకు కన్నీరు ఎక్కడిది? ఇంకా హెడ్ఏక్ ఏది, స్టమక్ ఏక్ ఏది, ఏ ప్రాబ్లం లేదు కదా. ఇక రాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎనదగినవి కావు అన్నాడు కదా పౌలు గారు. మరి ఇంక పక్కకు పోతే పౌలు గారి శ్రమలు ఎన్ని ఉన్నాయండి చెప్పండి. అన్యాయ తీర్పులు పొందాడు, రాళ్ళతో కొట్టబడ్డాడు, కొడలతో కొట్టబడ్డాడు, చెరసాలు అనిపించాడు, దూషించబడ్డాడు, ఓడ ప్రమాదాలు ఎదుర్కొన్నాడు, దొంగలు దొంగిలించారు, ఎన్నెన్నో ఒకటి కాదు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే భక్తి జీవితం అంటే అది పూలబాట కాదు. భక్తి జీవితం అంటే పూల మీద నడిచేది కాదు, అది ముళ్ళ మీద నడక. అది వరదల మధ్యలో, ప్రవాహాల మధ్యలో నడిచే నడకది. అది అగ్నిజ్వాల మధ్యలో నడవలసినటువంటి జీవిత ప్రయాణం, అది విశ్వాస జీవితం. అంతేగాని నేను హాయిగా పూల మీద పోతాను బ్రదర్, దేవుని దీవించంటే కుదరదు. అగ్ని వంటి శ్రమలు, బాధలు ఎన్నో ఉన్నాయి. అవి లేకుండా క్రైస్తవ జీవితం ఎక్కడిది? సిలువ లేకుండా మహిమ లేదు. నో క్రాస్ నో క్రౌన్ అన్నాడు, నో పెయిన్ నో గెయిన్ అన్నారు. అయితే మనకేం కావాలంటే నాకు పెయిన్ వద్దు, గెయిన్ కావాలి, క్రాస్ వద్దు, క్రౌన్ కావాలి. ముడియాది, కుదరదు. శ్రమపడువానికే మహిమ, ఓర్చుకునే వానికే మహిమ, స్వాస్థ్యము కలుగుతుంది. అల్పకాల శ్రమలను పక్కకు పెట్టి రాబోతున్నటువంటి నిత్య స్వాస్థ్యం, అక్షయమైన నిర్మలమైన వాడబడి స్వాస్థ్యం స్వతంత్రించుకోవడానికి మనము ఎంతైనా మనం సిద్ధపడాలి, ఓర్పు కలిగి జీవించాలి. పిల్లరా, ఉన్నమాట ఏంటంటే రేపో మాపు ఇంకెలాంటి శ్రమలు వస్తాయో తెలియదు. భౌతికంగా శారీరకంగా కూడా హింసలు వస్తాయేమో. ఇప్పటికే అనేక మంది విశ్వాసులు, చైనాలో ఎంతోమంది పాస్టర్స్ అరెస్ట్ చేయబడ్డారు. ఏమండి, ఛత్తీస్గఢ్లో పాస్టర్స్ అరెస్ట్ చేయబడుతున్నారు, మందిరాలు కాల్చివేస్తున్నారు, కొడుతున్నారు, ఎన్నో జరుగుతున్నాయి. ఈరోజు మనం చల్లగా ఉన్నాం అనుకోబాకండి. ఒకవేళ రేపటి దినాన అలాంటి పరిస్థితి వస్తే నీ ఓర్పు ఎంతవరకు ఉంటుంది? ప్రభు కొరకు ప్రాణం పెట్టేంతగా ఓర్పు కలిగి ఉంటావా? లేకపోతే ప్రభుని విడిచిపెట్టేసి నాకెందుకు సార్ ఈ క్రైస్తవ్యం, ఈ తలకాని పని వెళ్ళిపోతామా? కాబట్టి ప్రియుల జాగ్రత్త. మనము ఓర్పు అంతవరకు కలిగి ఉండాలి. అది ఒక కంపారిజన్, ఒక పోలిక ఇక్కడ చెప్పాడు. రైతు లేక వ్యవసాయకుడు ఏం చేస్తాడంటే తొలకరి వర్షం కొరకును కాడు వర్షం కొరకు కనిపెట్టుకుని ఏం చేస్తాడంటే భూమి దున్నడం చేస్తాడు, విత్తనం చేస్తాడు. ఏ సెంగాల్నే పంట వచ్చేసి అనుకుంటాడు. లేదు, దానికి కొంత టైం ఉంటుంది, 1 నెల 2 నెలలు టైం ఉంటుంది. ఆ పాలమ కొరకు ఏం చేస్తాడు? ఓపికతో కనిపెట్టుకుంటాడు. నీ నా జీవితంలో కూడా
ఇటువంటి అన్నీ జరిగిపోతాను అనుకోవడం పొరపాటు అవుతుంది కొన్ని అనేక సార్లు. మనం ఏంటంటే మన ప్రార్థనలు కానీ, మన భక్తి జీవితం కానీ, మన యొక్క ఆత్మీయ జీవితం అన్నీ కూడా ఓపికతో కలిగి మనం ముందుకు సాగాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది పిల్లరా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ఓర్పు అనేటటువంటిది ఎక్కడ ప్రారంభమవుతుంది, ఓర్పు అనేటటువంటిది ఎలాంటి స్థితికి మనను నడిపిస్తుందో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోగలిగితే అది మంచిదండి. అది ఒకసారి యాకోబు పత్రిక చూడండి. నేను ఇక్కడ ముగిస్తానండి, డోంట్ వరీ. యాకోబు పత్రిక 1వ అధ్యాయం అండి, 4వ వచనం. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనా కొదువులేని వారినై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. అయితే ఈ ఓర్పు ఎట్లా వస్తుంది అంటే ఇంకొక మాట చూడాలి. రోమా పత్రిక చూడండి 12:12. రోమన్స్ 12:12. రోమా పత్రిక 12:12. ఒక్క మాట చూడండి, కనీసం చెప్తే కొంచెం మీకు అర్థమవుతుంది. నిరీక్షణ గలవారై సంతోషించచ్చు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగిన. సో ఇక్కడ మీరు ఏం చూస్తారంటే, ఇక్కడ ఇట్లా తీసుకుందాం. శ్రమయందు ఏమొస్తుందంట? ఓర్పు. శ్రమలు వస్తే కానీ ఓర్పు తెలియదు. 3 పూట్ల బిర్యానీ, అకౌంట్ నిండా డబ్బులు, ఏసీ రూమ్లో పడక, చీకు చింత లేదు అనేవాడికి ఓర్పు తెలియదు. ఓర్పు ఎప్పుడు తెలుస్తుందంటే శ్రమ వస్తేనే ఓర్పు తెలుస్తుంది. యోబు యొక్క జీవితంలో శ్రమల మధ్యలోనే ఓర్పు అనేది బయటపడుతూ వచ్చింది. నీ జీవితంలో, నా జీవితంలో ఎంత ఓర్పు ఉన్నది, యేసుకున్న ఓర్పులో నీకు ఎంత ఉంది తెలియపరచాలంటే కూల్గా ఉంటే కుదరదు. అగ్ని రావాలి, గాలి తుఫాను రావాలి, కొదులు రావాలి, ఒత్తులు రావాలి, ఏమండి నలుగురు రావాలి. అప్పుడే నా ఓర్పు ఏంటో నీ ఓర్పు ఏంటో బయటకు వస్తుంది. కాబట్టి శ్రమల యందు ఓర్పు. తర్వాత ఒక మాట అంటాడు, ప్రార్థన యందు. ప్రార్థన కూడా పెరుగుద్దండి. శ్రమలు ఏమవుద్ది? నువ్వు పాజిటివ్గా తీసుకుంటే నీ శ్రమలన్నీ కూడా దేవుని పాదాల దగ్గర నెడుతూ ఉంటాయి. దేవా 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 ప్రభా ప్రభా. ఏ శ్రమలు ఎదుర్కోండి అది వేరేక. అందుకనే శ్రమ నొంది ఉండుట నాకు మేలు. నీ కట్టలను నేర్చుకున్నట్లుగా శ్రమ నొందిటమే నాకు మేలు అంటాడు. మనకు అర్థం కాదు కానీ దేవుడు తెలుసు. ఈ శ్రమ నీకైతే నాకు ఇది బాధ, గోల, ఏడ్పు. దేవుడు అంటాడు, మై డియర్ చైల్డ్, మై డియర్ సన్, మై డియర్ డాటర్, ఐఎమ్ టీచింగ్ యూ లెసన్స్. నీకు పాఠం నేర్పిస్తా, లెర్న్ ఇట్, నేర్చుకో. ఉదాహరణ భక్తుడు ఏమంటాడు, నేను శ్రమనుంది, శ్రమల పాలై దీనుడనైతిని. అబ్బా, నీకు దీనత నేర్పించాలంటే ఏం కావాలంట చెప్పండి. లేకపోతే మన టెక్కు టకారం, టక్కులు గిక్కులు, ఇంకా మన ఫోజులు బలి ఉంటాయి. శ్రమల పాలు అనుకోండి ఇట్లా ఉంటుంది. అన్న అక్క బాగున్నా, లేకపోతే ఫోజులు మారిపోతాయిగా. దీనులుగా ఉండాలంటే ఏం కావాలంట? శ్రమల క్లాస్ పంపిస్తాడు దేవుడు. ఇది క్లాసులో అయినా శ్రమల పాలు పోయారా? యేసే పోయాడు, మరి యోబు పోయాడు, దానియేలు పోయాడు, క్షత్రియులు పోయారు, పౌలు పోయాడు, సఫర్ పోయాడు. నువ్వు కూడా పోవాలి. కాబట్టి శ్రమల పాలై దీనిది. ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే, యాకోబులు ఏమిటంటే, మీరు సంపూర్ణను అనునాంగును ఏ విషయంలోనైనాను కొదువులేని వారై ఉన్నట్లు ఓర్పు తన క్రియను దీని అర్థం ఏంటి? నీవు ఆత్మీయ మెచ్యూరిటీ, ఆత్మీయ పరిపక్వత ఎదగాలి, పొందాలంటే ఈ మార్గమే తప్పదు. ఏ మార్గము? ఓర్పు నేర్చుకోవాలి. ఓర్పు నేర్చుకోవాలి. నీకు ఏ రావాలి చెప్పండి? శ్రమలు రావాలి. కొన్ని శ్రమలు మనం తెచ్చుకునే శ్రమలు ఉంటాయి అనుకోండి, ఉన్నాయి, చేతురాలు తెచ్చుకునే శ్రమలు. కానీ దానికంటే కూడా దేవుడు అనుమతించిన శ్రమలు ఉన్నాయి.
దేవుడు అనుమతించే శ్రమలు ఏమవుతుందంటే నీవు దైవపు శక్తి గుర్తిస్తావు, స్లోలీ ఎదుగుతావు, మెచ్యూరిటీకి వస్తావు. ఈ రోజుల్లో విశ్వాసులు ఎందుకు మెచ్యూరిటీ లేకుండా ఉన్నారంటే వాళ్ళకు శ్రమలంటే ఇష్టం లేదు, తప్పించుకుని పోవడానికి ఆశపడతాం, కోరుకోం మనం వాటిని. అట్టగానే మనమేమి వెల్కమ్ బోర్డు పెట్టి శ్రమలు పిలవమని కాదు. బట్ గాడ్ వాంట్స్ టు టీచర్స్ స్పిరిచువల్ లెసన్స్. దేవుడు మన జీవితంలో ఆత్మీయ పాఠములు నేర్పించాలనుకుంటాడు. అందుకని కొన్నిసార్లు నేను ఒంటరిగా చేసేస్తాడు. ఎవడు తోడున్నాడు, శ్రమ, అదొక శ్రమ, ఒంటరితన శ్రమ. నేను ప్రేమించిన వాళ్ళు దూరం అయిపోతారు, ఉన్న డబ్బు మొత్తం ఖాళీ అయిపోతుంది, జేబులు తోడుకుంటే ఎంత ఉంది జేబులో చూసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇంట్లో ఈరోజు ఏం కూర, ఏమనండి, ఏం పెడతారు, ఏం తెచ్చారు మీరు ఈరోజు, ఏముంది ఇంట్లో, ఏం లేదండి, అయితే ఆకు తెచ్చి ఏదైనా పచ్చడి నూనె పెట్టేసాయి, ఏం లేదా, ఉప్పు, గంజి, గంజి వేసుకొని తినేద్దాం. ఏమండి మీకున్నాయి లేదా అనుభవాలు? నాకు అన్నీ ఉన్నాయి. నీళ్ళు పోసుకొని తాగిన తినాలి నాకు తెలుసు, వాస్తవం అండి. అంత పచ్చడి వేసుకొని తినాలి తెలుసు, మీకు కూడా ఉంటాయి, లేదని చెప్పను. అయితే ఒకటి గమనించండి, శ్రమల మధ్యలో మనం ఏం నేర్చుకుంటాము? ఓర్పు మనం చేస్తుంటే ఇట్ లీడ్స్ టు స్పిరిచువల్ మెచ్యూరిటీ, ఆత్మీయ పరిపక్వతకు నడిపిస్తుంది. మరి యేసు ప్రభుని ఈరోజు ఇంతగా ఆరాధిస్తున్న కారణం ఏంటి చెప్పండి? ఆయన అన్ని పరిస్థితుల్లో ఏం చేశాడు? ఓర్చుకున్నాడు, ఎండ్యూరెన్స్, సహించాడు, సిలువ శ్రమలు సహించాడు, అవమానకరమైనటువంటి పిడిగుద్దులు, ఉమ్మి, దూషణ, ఏమండి కొరడా దెబ్బలు సహించాడు. ఓర్చుకుని ఆయన తలంచుకో. ప్రభు బల దగ్గరికి వస్తున్నావు, రొట్టె టగని తినేస్తావు, ద్రాక్ష టగ తాగిస్తావు, కానీ ఆ రొట్టెలో యేసు యొక్క శరీర శ్రమలు గుర్తించావా? ఆ రక్తంలో ఆయన పొందిన గాయాల్లో ఉన్నటువంటి ఆ గొప్ప త్యాగాన్ని నువ్వు గుర్తించి తీసుకున్నావంటే అది ఏమీ లేదు, తిన్నాను, తాగిన, హల్లెలూయా, వెళ్ళిపోవడం. శ్రమలలో పాలువారమై ఉండాలి. క్రీస్తు యొక్క శ్రమలలో పాలువారమై ఉండాలంటాడు కొలస్సీ పత్రికలో పౌలు. ఆ శ్రమలు అయిపోలేదు, సిలువ శ్రమలో కొదువైన వాటిని నా వంతు నా శరీరంలో నేను అనుభవిస్తున్నాడు. ప్రతి ఒక్కరికి షేరింగ్ ఉందండి. యేసు ప్రభు యొక్క సిలువ శ్రమలు ఇప్పటికి కూడా మన పాలుభాగస్తులు, ఒక్కొక్కరు పాలుభాగస్తులు గుర్తుపెట్టుకోండి. శ్రమలలో పాలుభాగస్తులము, ఓర్పు కలిగి అడుగు ముందుకు వేద్దాం. నేనైతే అనుకుంటున్నాను, ప్రభా కింద పడి పైన పడి ఎట్టో 70 దాకా వచ్చేసాను ప్రభా, ఇంకెంతకాలం పెట్టో నాకు తెలియదు నాయన, ఈ కొద్ది కాలం కూడా నాకు ఓర్పు దయచేయి నాయన, సహింపు దయచేయి ప్రభువా, నీ రాజ్యం చేరాలి ప్రభా, ఇది నా ప్రార్థనగా ఉంది. మరి ఈరోజు నీ జీవితంలో అలాంటి ప్రార్థన చేసుకుంటావా? యేసు ఓర్పు యొక్క అనుభవాలు ఏమండి, ఎంత శ్రేష్టమైన అనుభవాలండి, వాటిని నువ్వు కూడా స్వతంత్రించుకుంటావా? నేను అందరము అటువంటి అనుభవం స్వతంత్రించుకుంటూ ఈ కడవరి దినాల్లో ఎన్ని శ్రమలు, బాధలు, ఇక్కట్లు, ఇబ్బందులు కలిగినా కూడా విశ్వాసం, క్రీస్తు విశ్వాసం కొరకై స్థిరముగా నమ్మకంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని బలపరచును గాక. ఆమేన్. పరిశుద్ధాత్ముని క్రియా నీలో నాలో, పరిశుద్ధాత్ముని క్రియా ఇది దేవుని నూతన క్రియా, ఇది దేవుని నూతన క్రియా.